Hello guys, welcome back. This is another new video. Busy day in my life అనమాట. హాస్పిటల్ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయి కదా, సో అందుకే ఇది కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు నేను హాస్పిటల్కి బయలుదేరాను. ఈరోజు ఏంటో తెలియని ట్రాఫిక్ ఏం లేదు, అంటే స్కూల్ హాలిడే అనుకుంటా ఈరోజు. అబ్బాయి ఎంత హాయిగా ఉంటుందో ఇలా స్కూల్ హాలిడే ఉండి మనకి ట్రాఫిక్ తగలకుండా. అదే అనుకున్నా, బస్సెస్ ఏం లేవు అసలు, చుట్టూ ఏమి ఎక్కడ ట్రాఫిక్ తగలట్లేదు అనుకుంటా. అలా మనకి కూడా హాలిడే ఇస్తే ఎంత బాగుంటుంది. అయితే ఇక్కడ ఎలా అంటే కార్పొరేట్ హాస్పిటల్లో మనకి మండే ట్యూస్డే వెనస్డేస్ హెక్టిక్ ఉంటాయి. అగైన్ థర్స్డే అండ్ ఫ్రైడే కొంచెం రిలాక్స్డ్ ఉంటుంది. సాటర్డే అగైన్ ఇట్స్ అ వెరీ హెక్టిక్, ఎందుకంటే ఇట్స్ అ వీకెండ్ కదా, వీక్ ఆఫ్ ఉంటుంది అని అందరూ లైక్ చిన్న సర్జరీస్ అందరూ ప్రిఫర్ చేస్తారనమాట. అండ్ ఒక హాలిడే కూడా కలిసి వస్తుంది, నో నీడ్ టు టేక్ లీవ్ అన్నట్టు. సో అలా ఉంటుందన్నమాట. సో సమ్టైమ్స్ ఫ్రైడే కూడా ఫ్రైడే కూడా చాలా హెక్టిక్ ఉంటుంది. థర్స్డే కొంచెం రిలాక్సేషన్ దొరకచ్చు అనమాట. సో అలా ఉంటుంది. బట్ మండేస్ అండ్ సాటర్డేస్ ఆర్ వెరీ మ్యాడ్. అసలు ఎలా ఉంటే, అండ్ మధ్యలో ఒకవేళ సండే డ్యూటీ పడింది ఇఫ్ ఎట్ ఆల్, ఇన్ ఏ మంత్ ఒక సండే అయితే పడుతుంది. సో సండే కూడా పడింది అంటే అంతే, ఇంకా జామ్ ప్యాక్. ఇంకా మంత్ మొత్తం, ఆ వీక్ మొత్తం ఫుల్ హెక్టిక్. ఎక్కడ మనకి రిలాక్స్ అవ్వడానికి, రెస్ట్ తీసుకోవడానికి టైం ఉండదు అనమాట. ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది. అండ్ అది ఇక్కడ ఎక్కడ స్టిక్ చేయడానికి లేదు, ఇలా పట్టుకునే ఉండాలి. ప్రస్తుతానికి అయితే వెళ్తున్నాను నేను. ఇప్పటికే లేట్ అయిపోయింది. యాక్చువల్లీ మా ఇంటి నుంచి 10 minutes కరెక్ట్గా డిస్టెన్స్, కానీ హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట. బికాస్ ఆఫ్ ఆల్ దిస్ బస్సెస్, స్కూల్ బస్సెస్, ఇవన్నీ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట మెయిన్ రోడ్ మీద. అండ్ మార్నింగ్ పికప్స్ ఉంటాయి కదా, సో పికప్స్ కోసం ఏంటంటే అందరు పిల్లల్ని బయటకే వస్తారు, రోడ్ మీదకి వచ్చి ఎక్కుతారు వాళ్ళందరూ. అండ్ చాలా కాషియస్గా మనం కూడా నడపాలి, మనం స్పీడ్గా వెళ్ళిపోవడానికి ఉండదు. అండ్ అది కాక కమ్యూనిటీస్లో ఎక్కించుకోరు, బస్సెస్ని కమ్యూనిటీస్లోకి వెళ్ళక చేయరు. సో వీళ్ళందరూ బయటకు వచ్చి నించుంటారు, లాట్ ఆఫ్ ట్రాఫిక్, అంతా జామ్. అందుకే నేను ఎర్లీగానే స్టార్ట్ అవుతాను, ఒక 15 minutes ఎర్లీగానే స్టార్ట్ అవుతాను ఎవ్రీ టైమ్. ఇప్పుడు రౌండ్స్ నడుస్తున్నాయి, రౌండ్స్ అయిపోయేసరికి 10 అవుతాయి. ఫస్ట్ నార్మల్గా మాకు మార్నింగ్ ఇట్లా పెయిన్ రౌండ్స్ టైప్లో ఉంటాయి అనమాట. అవన్నీ అయిపోయేసరికి 10-11 ఆ టైం అవుతుంది. అండ్ 2-3 daysగా అసలు ఎంత భయంకరంగా వర్షాలు పడుతున్నాయో, కంటిన్యూస్గా పడుతున్నాయి. అసలు ముంబైలో పడుతున్నట్టు ఉన్నాయి అనమాట. నాన్ స్టాప్గా లిటరలీ చాలా ఫ్లడ్స్ టైప్లో కూడా అయిపోతుంది. అండ్ ఇక్కడ మాకు చిన్న కెఫే ఉందన్నమాట. సో అక్కడికనే వచ్చాను, కాఫీ తాగేసి స్టార్ట్ చేయొచ్చులే అని. అండ్ వెదర్ కూడా చాలా బాగుంది కదా, సో చాలా రిలాక్సింగ్గా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఒక పెద్ద కేసు నేను చేస్తున్నాను, సో ఆ కేసు చాలా టైం పడుతుంది. సో అండ్ ఇక్కడ నా చెప్పులు చూపిస్తున్నాను. బేసికలీ నా క్రాక్స్కి వెనక రాసుకున్నాను నా పేరు మిస్ అవ్వకుండా, బట్ ఎవ్రీ టైం రాసినా మిస్ అయిపోతూ ఉంటాయి, కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా అది. అండ్ ఇక్కడ కెమెరా నుంచి తీస్తున్నా అనమాట. అదొక కామెడీ అని చెప్పి అటాచ్ చేశాను వీడియో. బేసికలీ హాస్పిటల్ ఎక్కువ వ్లాగ్ తీయలేము, కనిపించేంత చూసేంత తీస్తున్నాను నేను. అండ్ ఎవ్రీ టైం హాస్పిటల్ చుట్టూ వ్యూ ఇలానే ఎప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మార్నింగ్ అంతానేమో ట్రాఫిక్ లాగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ అండ్ మధ్య ఏంటో ఎవ్రీ టైం డైలీ ఒక 3-4 తర్వాతనే వర్షం స్టార్ట్ అవుతుంది. సో 3-4 అంతా ఫుల్ డార్క్ అయిపోతుంది, క్లౌడ్స్ వచ్చేసి. అసలు చాలా బాగుంటుంది అన్నమాట వ్యూ, అక్కడ నుంచి చూస్తుంటే భలే అనిపిస్తుంది. అండ్ ఎవ్రీ టైం ఏదైనా స్ట్రెస్లో ఉన్నారు, ఏదైనా మనము ఫీలింగ్ సఫోకేటెడ్ అట్లా అనిపించినా ఇమ్మీడియట్గా నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటాను. ప్రతి ప్లేస్ నుంచి ఉంటుంది ఈ వ్యూ. సో అది చాలా బాగా అనిపిస్తుంది, చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది అలా చూస్తూ ఉంటే. అదనమాట. ఇంకా ఈరోజు నా డ్యూటీ కదా, సో ఇంకా మమ్మీ పొద్దున డబ్బాని ప్యాక్ చేశారు, లంచ్ అవన్నీ. అండ్ బ్రేక్ఫాస్ట్ ఒకటే మిస్ అయింది, సో ఆ బ్రేక్ఫాస్ట్ అది తెచ్చుకున్నాను. అండ్ మమ్మీ ఏం చేశారంటే ఈవినింగ్కి కూడా డబ్బా పెట్టారనమాట కొంచెం. సో ఈవినింగ్ తినచ్చులే, ఈవినింగ్ ఇక్కడ అంత బాగోదు ఫుడ్, ఓన్లీ మార్నింగ్సే కొంచెం బెటర్ ఉంటుంది. ఈవినింగ్ మరీ అసలు ఆప్షన్స్ చాలా తక్కువైపోతాయి. అండ్ చాలా డేస్ తర్వాత
తర్వాత నేను టీ తాగాను. మీకు తెలుసు కదా టీ కాఫీ అన్నీ ఆపేసాను కదా. సో చాలా డేస్ తర్వాత మిల్క్ ఉన్న టీ తాగాను అనమాట. కాఫీ అయితే తాగట్లేదు కానీ ఇట్లా బ్లాక్ కాఫీ తాగుతున్నాను. ఏదో ఒకటి ఉండాలి కదా బెవరేజ్, కొంచెం హెడేక్ అవి రాకుండా అన్నట్టు. అండ్ మీరు చెప్పినట్టు గ్రీన్ టీ. సో వెన్ ఎవర్ ఐమ్ గెట్టింగ్ టైమ్ ఇది అన్నీ ఒకే రోజు తాగారని మీరు అనుకోవచ్చు, బట్ లేదు, నేను ఇది 2 days వ్లాగ్ తీసాను. 2 డ్యూటీస్ అనమాట, డిఫరెంట్ టైమ్ జోన్స్. ఎందుకంటే అన్నీ ఒకేసారి అవ్వదు తీయడము. సో నేను ఏమేమి తాగుతాను చూపించడానికి తీసాను అనమాట. సో సమ్టైమ్స్ గ్రీన్ టీ తాగుతాను, సమ్టైమ్స్ బ్లాక్ కాఫీ. అండ్ అప్పుడప్పుడు అంటే ఒకసారి తాగాను టీ, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ అంటే వర్షం అండ్ వెదర్ డిమాండ్స్ అనమాట. వెదర్ అలా ఉండేసరికి తాగాలనిపించింది. అండ్ ఎవ్రీ టైం ఇలా వర్షం పడుతుంటే అద్దాల నుంచి భలేగా అనిపిస్తుందిలే. ఇంకా అది అయిపోయాక కేసు లిటరలీ చాలా టైం 5-6 hours అయ్యింది. అది అయిపోయాక ఇంకా బయట వార్డర్ అవన్నీ చుట్టూ హాస్పిటల్లో చాలా పనులు ఉంటాయి, అవన్నీ ఫినిష్ చేసుకుంటున్నాను అన్నమాట. ఫినిష్ చేసుకుంటే అటు ఇటు వెళ్తుంటే మధ్యలో దారిలో నాకు ఎక్కడ వ్యూ కనిపిస్తే అక్కడ చూస్తున్నాను. చూసి వావని ఎగ్జైట్ అయిపోతున్నాను. ఎవ్రీ టైం ఇలానే అవుతుంది. ఎప్పుడు వర్క్ అటు ఇటు తిరుగుతున్నా నాకు ఇలా వ్యూ కనిపిస్తూ ఉంటుంది. సో చూసినప్పుడు వీడియో తీస్తున్నాను, నేను మీకు కూడా చూపించవచ్చు, యాడ్ చేయొచ్చు అని చెప్పి. సో అలా అనమాట. ఇంకా అన్ని డ్యూటీ వర్క్స్ అంతా అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోతుంది. అరౌండ్ 7-8 అలా అయిపోతుంది అనమాట. ఆ టైంకి ఇంకా నాకు కొంచెం రిలాక్సింగ్ టైం దొరుకుతుంది. ఇది వచ్చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్, ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, ట్రాఫిక్కే లేదు. అండ్ నేను ఏం తాగుదామని అక్కడ చాలా టీ సాషెట్స్ ఉన్నాయన్నమాట. సరే అని చెప్పి ఇది బ్లాక్ టీ టైప్ ఏదో ఉందని చెప్పి ట్రై చేశాను. సో ఉంది, అంతేం బాగాలేదు. సో అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాకు ఒకటి ఫ్రీగా ఇస్తారు, నైట్ డిన్నర్ కూడా ఫ్రీగా ఇస్తారు, కానీ అంత టేస్ట్ ఉండదు డిన్నర్ నేను అక్కడ తిన్నాను. సో బ్రేక్ఫాస్ట్ పొంగలే తింటాను మోస్ట్లీ, ఎందుకంటే ఇడ్లీ దోశ కూడా ఏం బాగోవు అనుకుంటాం, కార్పొరేట్లో బాగా పెడతారని, కానీ ఏం బాగోదు. సో నేను మోస్ట్లీ పొంగలే తింటాను అనమాట. ఇంకా ఆ రోజు ఇంటికి వచ్చేసరికి మమ్మీ నాకు ఇట్లాగా కర్డ్ రైస్ చేసి ఉంచారనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను కర్డ్ రైస్ తింటున్నాను. చాలా న్యూట్రిషియస్ అసలు, అంటే నైట్ అంతా ఇలా కర్డ్లో పెట్టిన ఫర్మెంటెడ్ ఫుడ్ అనమాట. అంటే మనకి రిచ్ బీటులు అన్నీ ఉంటాయి. మీకు తెలుసు కదా నా కర్డ్ రైస్ వెరీ రొటీన్, ఎప్పుడు తింటాను నేను. సో అది పెడుతున్నారు. సో ఫస్ట్ రాగానే బ్రేక్ఫాస్ట్ లాగా అది తిన్నా అన్నమాట. బాగా నిద్ర వస్తుంది యాక్చువల్లీ, నిన్న హెవీ అయిపోయింది కదా. సో ఫస్ట్ పడుకుందాం కాసేపు అనుకుంటాను, ఎప్పుడు పోస్ట్ డ్యూటీ ఆఫ్లో అదే చేద్దాం అనుకుంటా, ఏం చేయదు జస్ట్ పడుకోవాలి ఏమి అనుకుంటాను. కానీ ఇంకా మమ్మీతో అలా టైం స్పెండ్ చేస్తే అసలు టైమే తెలియదు. ఇంకా అన్నీ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఏమో, ఇప్పుడు మాన్సూన్ సీజన్ కదా, కార్న్ ఎక్కువ వస్తుంది. సో మమ్మీ ఏం చేశారంటే కార్న్ వడల్లాగా చేశారనమాట. ఈజీగా ఉంటుంది కదా, అన్ని కార్న్ మనం తినలేము కదా మొక్కజొన్న. సో ఇలా అయితే మనకి ఈజీ ఉంటుంది తినడానికి అని చెప్పి ఎంత టేస్టీగా ఉన్నాయో. ఇవన్నీ మమ్మీ వీడియో తీశారు, అప్పుడు నేను పడుకున్నాను యాక్చువల్లీ, నేను లేచాక తింటా అని చెప్పి తీశారు. సో ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి నా ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నాను నేను. సరే అని చెప్పి మమ్మీ అంది, నీ కొత్త బ్యాగ్ అసలు వేసుకోవా, అసలు యూజ్ చేయవా నువ్వు నీ కొత్త బ్యాగ్ అంటే, సరే అని చెప్పి తీసాను నేను. నిజంగానే యూజ్ చేయట్లేదు నాది బ్యాగ్. సో ఇదే నా కొత్త బ్యాగ్, మీరు చూసారు నా పాత వ్లాగ్స్లో. నేను అంత యూజ్ చేయట్లేదు, ఎందుకు యూజ్ చేయట్లేదు ఏమో మరి, కానీ బట్ నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా యూజ్ చేస్తాను. బేసికలీ ఏంటంటే చిన్నగా ఉంది అండ్ ఇది కాస్ట్లీ బ్యాగ్ కదా, నాకు డైలీ యూస్కి పెట్టాలంటే ఏదో ఒకలా ఉంది. అందుకే దీనికి మ్యాచ్ అవుతుంది బ్యాగ్కి. బ్యాగ్ అసలు చాలా బాగుంది. సో ఇంకా యూజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను, చాలా అందంగా ఉంది, జాగ్రత్తగా పువ్వులా కాపాడుకుంటూ యూజ్ చేయొచ్చులే అనుకున్నాను. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ని కలుస్తున్నాను నేను, మీ అందరికీ తెలుసు తిను నా పాత వ్లాగ్స్లో ఉంది, నా రెసిడెన్సీ ఫ్రెండ్ సరయా అనమాట. తిను కూడా నాతో పాటు అనస్థీషియా చేసింది కదా, తన పెళ్ళికి వెళ్ళాను, మీరు చూస్తే గుర్తుపడతారు. హాయ్ సరయా, వెల్కమ్ బ్యాక్. సారీ వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ టు హైదరాబాద్. కేరళ కుట్టి ఇన్ హైదరాబాద్. హౌ యూ? సో ఇక్కడ కొత్త కెఫే ఓపెన్ చేస్తే ఇక్కడికి వచ్చామన్నమాట.
ఎంత బాగుందంటే టేస్ట్ నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. యూజువల్లీ నార్మల్ కెఫేస్లో అంతా రొటీన్గానే ఉంటుంది కదా టేస్ట్, కానీ ఇక్కడ మాత్రం అంటే న్యూగా ఓపెన్ చేశారని ఏమో మరి చాలా టేస్టీ ఉంది, చాలా రీజనబుల్ ఉంది. నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఐ మీన్ దిస్ ఇస్ నాట్ ఎనీ ప్రమోషన్ ఆర్ ఎనీథింగ్, వాళ్ళు నాకు ఏమి ఇవ్వట్లేదు, బట్ ఐఎమ్ స్టిల్ ప్రమోటింగ్ ఎందుకంటే చాలా బాగుంది. ఎవ్రీ వన్ షుడ్ గో. నాకైతే బాగా నచ్చింది. సో నేను ఎవ్రీ టైం ఎలా చేస్తా అంటే ఎప్పుడైనా వెళ్తే ఏదైనా కెఫే నాకు బాగా నచ్చింది అంటే నెక్స్ట్ టైం అక్కని తీసుకెళ్తాను అనమాట. సో అలాగే నెక్స్ట్ టైం నేను అక్కని తీసుకెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. మేమిద్దరం అయితే మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాం చాలా రోజుల తర్వాత. ఇంకా తను హైదరాబాద్లో వచ్చి సెటిల్ అవుతుంది అనమాట. వాళ్ళు న్యూగా హైదరాబాద్ మూవ్ అయ్యారు. సో అక్కడ అన్నీ నేను చెప్తున్నాను ఎలా ఉంటాయి ఏంటి అని, ఎక్కడ జాయినింగ్ ఏంటని. ఆ రోజు తర్వాత ఈవినింగ్ నేను మమ్మీ బయటికి వచ్చామన్నమాట షాపింగ్ కోసమని. నేనే తీసుకొచ్చాను మమ్మీని బయటికి షాపింగ్ చేద్దామని. అంతే కదా. కారు తీయడానికి రావడం లేదు. కథలకు బాగుందా? నచ్చినాయా నీకు? నచ్చాయా? అయితే అలా అయితే ఇది ఒకటి చాలు. అండ్ మమ్మీతో షాపింగ్ అంత ఈజీ కాదు, అంత తొందరగా కూడా అవ్వదు. మమ్మీ చాలా చూసి అన్ని రకాలుగా సెట్ అవుతాయని తీసుకుంటారు, అంటే తీసుకోరనమాట. అండ్ ఎంత ప్రైస్ ఏంటి అని మళ్ళీ మళ్ళీ చూసి అడుగుతున్నారు. నేనేమో ఎందుకమ్మా నువ్వు తీసుకో నీకు నచ్చితే అని చెప్తున్నాను, బట్ మమ్మీ ఈజ్ వెరీ స్కెప్టికల్ అన్నమాట. సో అలా మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా అయిపోయి ఇంటికి వచ్చేసాము. మళ్ళీ డ్యూటీ ఉంటుంది కదా నెక్స్ట్ డే. సో ఇది ఇంకొక రోజు డ్యూటీ రోజు నేను వ్లాగ్ తీసాను అనమాట. అంటే ఒకటే రోజు అన్నీ సరిపోవు కదా, ఇంకా ఆ రోజు మమ్మీని అలాగా కొంచెం తినడానికి తీసుకెళ్ళి, మమ్మీ ఎక్కువ ఏం తినరు, మమ్మీకి ఎక్కువ శాండ్విచెస్ నచ్చుతాయి, నాకేమో ఇలాంటివన్నీ నచ్చుతాయి అన్నమాట. ఇంకా అన్నిట్లోనూ వెతుక్కొని ఎందులో అయితే మిల్క్ ఉండదో అలాంటి ప్రోడక్ట్స్ అలాంటి ఐటమ్స్ చూస్ చేసుకొని తినాలి నేను. ఎవ్రీ టైం ఇదే అవుతుంది. సో ఎవ్రీ టైం న్యూ అన్ని ట్రై చేస్తూ ఉంటాను. మిల్క్ లేనివి యాక్చువల్లీ చాలా తక్కువ ఉంటాయి. కెఫే అంటేనే మిల్క్ కదా, సో అవి లేనివి చాలా తక్కువ ఉంటాయి. అందులో వెతుక్కొని చూసి తింటాను, తాగుతాను అనమాట. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా మిల్క్ ఉన్నది ఏమైనా తాగాను ఎలా ఉంటే మళ్ళీ నాకు అంత అవ్వదు, సెట్ అవ్వదు నాకు. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసేసి అన్నీ ఇంకా మమ్మీ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నారు, మళ్ళీ నైట్ డ్యూటీ కదా. సో అన్నీ ఇలాగ సర్దారు. ఎంత టేస్టీగా ఉన్నాయి చూడండి. ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్నీ అనమాట. నైట్ కూడా నేను చెప్పాను కదా అక్కడ ఏం తినను నేను, నైట్ ఫుడ్ అక్కడ ఏం బాగోదు. సో మోస్ట్లీ మమ్మీ పెట్టేస్తారు నాకు నైట్కి, లేదంటే ఈవినింగ్ డాడీ ఏమైనా బాక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారన్నమాట. నేను చెప్తాను ఏం కాదు నేను అక్కడ ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటాను, కానీ వీళ్ళకి ఇలాగ వచ్చి నాకు డబ్బా ఇవ్వడం చాలా ఇష్టము మమ్మీ డాడీకి. వాళ్ళు ఎవ్రీ టైం దే విల్ లైక్ ఇట్. అది వాళ్ళకి బాగా నచ్చుతుంది అలా వచ్చి నా దగ్గరకు వచ్చి డబ్బా ఇవ్వడం అదంతా. సో సరే రండి అని చెప్తాను ఇంకా వాళ్ళకి ఇష్టం అని చెప్పి. సో ఇక్కడ ఇంకా బ్లాక్ కాఫీ తాగుతున్నాను. నన్ను ఎవరు అడిగారు బ్లాక్ కాఫీ ఎలా ఏంటి అని. నేను ఇంకేం కలుపుకోను, జస్ట్ కాఫీ వేసేయడం అంతే. షుగర్ అవన్నీ ఏముండదు, బట్ ఆ ఎనర్జీ ఆ బూస్ట్ ఎలా అవుతుందంటే అసలు భలే అనిపిస్తుంది నాకు. సో అదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి ఏప్రిన్ చూపిస్తున్నాను. ఎవ్రీ టైం ఇది నెక్ షీల్డ్ వల్ల ఇట్లా హెయిర్ ఇలా మొత్తం ఊడిపోతుంది అన్నమాట. దానికి పట్టుకొని హెయిర్ అంతా బయటకు వచ్చేస్తుంది, అలా సగం హెయిర్ అట్లనే ఊడిపోతుందా అనిపిస్తుంది నాకు. ఇట్స్ డిఫికల్ట్ అండ్ చాలా హెవీగా ఉంటుంది. మీరు నా రెసిడెన్సీ వ్లాగ్స్లో చూస్తే కనిపిస్తుంది లెడ్ ఏప్రిన్ అంతా చాలా హెవీ ఉంటుంది అది. సో అదనమాట. ఇంకా ఈరోజు అంతా కాల్ కాబట్టి సో ఈరోజు కూడా హెక్టిక్గానే ఉంటుంది. అంటే నాకు ఆల్టర్నేట్ డే కాల్ లాగా పడింది. సో ఒకరోజు వచ్చేసి ఆఫ్, నెక్స్ట్ డే కాల్ అలా పడింది అనమాట. సో అలా మంచిదే లేవు, వారంలో 2 days హాలిడేస్ వచ్చినట్టు మోర్ దెన్ కాల్స్ కన్నా. బెస్ట్ పార్ట్ ఏంటంటే రెసిడెన్సీకి ఇక్కడ మనం రెసిడెన్సీలో ఉన్నప్పుడు మనం కాల్ చేసి నెక్స్ట్ డే కంటిన్యూస్ చేస్తాం కదా డ్యూటీ. అసలు ఎక్కడ మాకు ఇట్లా డ్యూటీ ఆఫ్స్ అట్లా ఏమి ఉండవు కదా, బట్ ఇక్కడ అట్లా కాదు, నెక్స్ట్ డే డ్యూటీ ఆఫ్ ఖచ్చితంగా ఉంటుంది. సో అది బెస్ట్ పార్టే. సో నైట్ అంతా ఎంత అలసిపోయినా ఎన్ని వర్క్స్ చేసి ఎంత చేసినా నెక్స్ట్ డే ఆఫ్ అనే ఒక హ్యాపీనెస్తో ఏం కాదులే అన్నట్టు అనిపిస్తుంది. లేట్గా పడుకున్నా పర్వాలేదు,
అనిపిస్తుంది. సో మోస్ట్లీ నైట్ ఎలా అంటే మన ఎమర్జెన్సీ కేసెస్ అయితేనే తీసుకుంటారు, కానీ రెసిడెన్సీలో అలా కాదు కదా, మొత్తం మనమే చేసుకోవాలి నైట్. సో అక్కడ హెక్టిక్ అయిపోతుంది. సో అదనమాట. ఇంకా నైట్కి వ్యూ చూసారా ఎలా ఉందో. యాక్చువల్ లాస్ట్ టైం డ్యూటీ అప్పుడు నేను నైట్ వ్లాగ్ తీయలేదు, అందుకే ఇక్కడ తీసాను అనమాట. అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నేను ఇంకా ట్రై చేస్తున్నాను క్యాప్చర్ చేయడానికి, బట్ మోస్ట్లీ అంత 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 మంచిగా రావడం లేదు. అండ్ నైట్ ఒకటి కేస్ అయ్యి ఒక పేషెంట్ రిటైన్ అయ్యారు. సో అదే సరిపోయింది నాకు నైట్ అంతా. ఇంక ఈవినింగ్ వచ్చి డాడీ బాక్స్ ఇచ్చారు. సో ఆ బాక్స్ తినేస్తున్నాను నైట్కి. ఇంకా మమ్మీ అడుగుతారన్నమాట ఏం చేయను అట్లని. మోస్ట్లీ నేను ఎలా అంటే ఏదైనా లైట్ ఫుడ్ చెప్తాను, లైట్గా తినేలాగానే. బికాస్ మనకి బేసికలీ టైం ఉంటుందో లేదో చెప్పలేము. సమ్టైమ్స్ టైం లేదనుకోండి, ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఒకసారి అలానే అయింది, టైం లేక నేనేం తినలేకపోయాను అనమాట. సో అన్నీ లైట్గా కొంచెం కొంచెమే పెడుతున్నాను. నేనేమో వద్దు పర్లేదు అన్న ఖచ్చితంగా చేస్తానని చెప్తుంది మమ్మీ. సో ఇక్కడ వచ్చేసి ఇది వెయిన్ డిటెక్టర్. ఇదేంటంటే నేను చాలాసార్లు బుక్లో చదివాను, విన్నాను, బట్ నేను ఎప్పుడు రియల్గా చూసి చేయలేదు. సో ఒక డిఫికల్ట్ ఐవీ కాల్ వస్తే ఈ వెయిన్ డిటెక్టర్ పట్టుకొని వెయిన్ చూసి ఐవీ పెట్టామన్నమాట. పోస్ట్ కీమోథెరపీ పేషెంట్, అసలు ఎక్కడ వెయిన్సే లేవు. సో అది చాలా డిఫికల్ట్ అయింది. అది అనమాట ఫస్ట్ టైం నేను వెయిన్ డిటెక్టర్ చూడడము. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ ఎంత బాగా అవుతుంది కదా. ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మా హాస్పిటల్ నుంచి. సో ఎవ్రీ టైం నేను క్యాప్చర్ చేస్తూ ఉంటాను అనమాట, ఎలాగైనా వ్లాగ్లో యాడ్ చేయాలి అని చెప్పి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను చెప్పా కదా లాస్ట్ టైం చాలా వర్క్స్ ఉంటాయి ఏవో ఒకటి. అండ్ మార్నింగ్ ప్రీ ఆప్ పేషెంట్స్ వస్తూ ఉంటారు, ప్రీ ఆప్ చూస్తూ ఉండాలి. అండ్ ఏదైనా ఎర్లీ ఇండక్షన్ ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే కేసెస్ అది ఉంటుంది ఇట్లా. అండ్ నైట్ ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే అవి చూసుకోవాలి. సో అట్లా అన్నీ ఉంటాయి. సో అవన్నీ ఎండ్ అయిపోయి ఓవర్ ఇచ్చి ఇంటికి వెళ్ళేసరికి 8:30 అలాగ అయిపోతుంది. సో అండ్ సమ్ టైమ్స్ మార్నింగ్ ట్రాఫిక్ ఉంటుంది ఈ బస్సెస్ వీటన్నిటి వల్ల. సో దానివల్ల నేను అరౌండ్ 9కి అలా వెళ్తాను. ఈరోజు లక్కీ ఏంటంటే August 15th అనమాట. సో అక్క వాళ్ళు వచ్చారు ఇంటికి. నేను నైటే వచ్చేసరి, రేపు నా డ్యూటీ ఆఫ్ అని చెప్పి తెలిసి అక్క ముందే వచ్చేసింది. సో ఇంక ఈరోజు అంతా ఫ్యామిలీతోనే డే. ఇంకా ఈరోజు నేను వేరే వర్క్స్ అవన్నీ ఏం పెట్టుకోలేదన్నమాట, August 15th హాలిడే కదా అన్నట్టు. ఇంకా సహస్ర కూడా వచ్చింది. అండ్ ఇక్కడ నాకు లెమన్ టీ పెట్టించారు డాడీ, పెట్టించి ఇందులో తాగమని చెప్తున్నారు. నేనే కప్పు కొనుక్కున్నాను, ఈ కప్పు కొన్నావు కదా తాగట్లేదు ఎందుకని చెప్పి పోసిచ్చారు, ఇందులోనే తాగాలి నువ్వని చెప్పి. సో అదే అనమాట. ఇంకా మమ్మీ సహస్రాన్ని రెడీ చేసి కిందకి తీసుకెళ్తున్నారు. బేసికలీ అక్కడంతా ఫ్లాగ్ హోస్టింగ్ అవన్నీ చేస్తున్నారు, అన్ని పాటలు అవన్నీ పెడుతున్నారని చెప్పి సహస్రాన్ని కిందకి తీసుకెళ్తే అందరు సహస్రాన్ని ఫోటోలు అవన్నీ తీస్తున్నారనమాట. ఇంకా మేము కూడా దిగాము. ఆ తర్వాత ఒక ఎమర్జెన్సీ కేసు వస్తే నేను అటు సైడ్ వెళ్ళాను అనమాట. ఒక కేసే అనుకున్నాను కానీ నేను ఒక 10కి వెళ్తే మధ్యాహ్నం 2 వరకు నాకు టైం అక్కడే అయిపోయింది. సో డే అంతా ఫ్యామిలీతో అనుకుంటాను కానీ ఏది అనుకున్నట్టు అవ్వదు. మనం అలా అనుకుంటాం అంతే. అదే ఒక డిసడ్వాంటేజ్ అనమాట అనస్థీషియాలో. బికాజ్ ఎమర్జెన్సీస్ ఎనీ టైం రావచ్చు, ఎనీ టైం మనకి కాల్ రావచ్చు. సో ఇంకా వచ్చే దారిలో నాకు ఆకలేస్తుందని ప్రోటీన్ బార్ తింటున్నాను అనమాట. ఇవి మాత్రం రెస్క్యూకి పెట్టుకున్నాను బ్యాగ్లో నేను. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా అక్కని చెప్పాను, నువ్వు రెడీ అయిపో అక్క, మనం బయటకు వెళ్దాము, నేను ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తా అని చెప్పాను అనమాట. ఇంక ఇంటికి వచ్చేసరికి అక్క రెడీ అయిపోయింది లక్కీగా. సో మేమిద్దరం మళ్ళీ ఆ కెఫేకి వెళ్ళాము. నా ఫ్రెండ్ని తీసుకెళ్ళాను కదా లాస్ట్ వీక్, సో ఆ కెఫే అనమాట. ఎంత బాగా అనిపించిందో. అండ్ ఈరోజు August 15th అని బాగా రష్ ఉంది. సో మాకు లోపల సీటింగ్ దొరకలేదు, ఇంకా బయటకు వచ్చినాము. అండ్ లక్కీగా వెదర్ అంతా కూడా బాగుంది కాబట్టి ఇంకా అక్కకి బాగా నచ్చింది అనమాట. ఇంకా మేము ఏవేవో వీడియోలు రీల్స్ అవి ట్రై చేస్తున్నాము, ఏది అవ్వడం లేదు. ఇంకా అలా ట్రై చేసి ఇంకా సరే అని చెప్పి 2-3 వీడియోస్ తీసుకున్నాము. ఫుడ్ అయితే బాగా నచ్చింది అసలు మాకు. ఇంకా అసలు ఏది మారలేదు. ఐ మీన్ యూజువలీ 1 వీక్కి చేంజ్ చేసేస్తారు కదా, కొంచెం కెఫే క్లిక్ అవుతుంది అంటే వాళ్ళు రేట్స్ కూడా చేంజ్ చేసేస్తారు అండ్ టేస్ట్ కూడా మారిపోతుంది. బట్ అలానే ఉందనిపించింది. థ్యాంక్ గాడ్. బట్ ఇట్స్ వెరీ రికమెండబుల్, మీరు వెళ్ళండి.
బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ రిటర్న్ వస్తుంటే ఇట్లా మొత్తం క్లౌడ్స్, ఫుల్ వర్షం ఇట్లా బాగా రెడీ అవుతున్నాయి. అండ్ అక్క వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర ఇవన్నీ పెట్టారనమాట. సరే అని చెప్పి చూద్దామని వచ్చాము. ఇంకా సహస్ర అక్కడ కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. అక్క వాళ్ళ అందరివి ఏవో డ్యాన్స్ ఏదో ఉంది యాక్చువల్లీ. సరే అని చెప్పి ఇంకా కిందకు వచ్చి ఇంకా చూస్తున్నాము. చాలా బాగా చేశారు అసలు. అందరూ డ్రెస్సెస్ కానీ, అంత డ్యాన్సెస్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అంతా ఒక కాంపిటీషన్ లాగా అయ్యిందిలే. అండ్ ఇది చాలా ఫన్ కూడా లే, పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్. వీళ్ళకి హాలిడే ఇచ్చేసారు ఆ రోజు వర్షం అని చెప్పి. యూజువల్లీ మన స్కూల్స్లో ఎలా అయ్యేది అలా జరగలేదు వాళ్ళకి, సో అలా అవ్వలేదని ఇక్కడ పెట్టారన్నమాట. అండ్ మమ్మీ వాళ్ళ కోసమని ఇవన్నీ తీసుకుంటున్నాం అనమాట. మమ్మీకి యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళ బనానా కేక్ చాలా ఇష్టము, బనానా వాల్నట్ కేక్. ఇంకా ఒక ఫ్రెండ్ బర్త్డే ఉంటే ఇంకా అలా మేము అన్ని పిజ్జా అవన్నీ తిని ఇంకా కొంచెం మా మమ్మీ వాళ్ళకి తీసుకెళ్ళి అలా చేసాము. సో దట్స్ హౌ మై బిజీ డే మొత్తం అయ్యింది. వెరీ ఈవెంట్ఫుల్ అసలు, అండ్ చాలా బాగా అయ్యింది. సో మార్నింగ్ హెక్టిక్ ఉంటుంది, ఈవినింగ్ అండ్ నెక్స్ట్ డే డ్యూటీ ఆఫ్లో ఫన్ ఉంటుంది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.